హలో అండి. పిల్లల సైన్యంతో కలిసి పెళ్లికి బయలుదేరామని చెప్పాను కదా శ్రీకాకుళంలో. ఆటోలో అసలు ప్లేస్ లేకపోయినా సరే కింద మీద పడి ఎలా అయితే పెళ్లికైతే చేరుకున్నామండి. ఆ సైన్యంలో అయితే పెద్దల కంటే కూడా పిల్లలే ఎక్కువ ఉన్నారు. వెళ్ళేసరికి అయితే డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డాన్సులు చూసి చూసి అలసిపోయాం. తర్వాత సింగింగ్ ప్రోగ్రామ్ కూడా అయ్యింది. అప్పటికి కూడా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు. రిసెప్షన్ కోసం రెడీ అవ్వాలి కదా, మరి టైం పడుతుంది. ఈలోగా మేము డాన్సులు చూసి అలసిపోయాం కాబట్టి ఇక్కడ కూల్ డ్రింక్స్ అని డ్రింక్స్ అని చాలానే తాగాము. తర్వాత ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్లేట్లో ఐటమ్స్ అన్ని చూడగానే అబ్బా ఎంత బాగున్నాయో తినేద్దామని అనుకున్నాము. బట్ తినలేకపోయాము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనం దేనికైనా భయపడతాము అంటే ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భోజనాలకే భయపడతాం. కాకపోతే ఒకటి ఇలాంటి ఫంక్షన్స్ దగ్గరే కదా అందరినీ కూడా కలుస్తాం మన అనుకునే వాళ్ళని, ఫ్రెండ్స్ నైనా కానీ చుట్టాలనైనా కానీ. కూతురు వాళ్ళు వచ్చాక అక్షింతలేసి ఆశీర్వదించాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను. ఫైనల్ గా మళ్ళీ ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్ గా వెళ్ళామో ఎండకి మలమల కాకుల్లాగా మాడిపోయాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.